వైకుంఠ ఏకాదశి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్తర ద్వార దర్శనంలో వేలాది మంది భక్తులు దర్శనం తీసుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తండోపతండాలుగా భక్తులు ఉత్తర ద్వారం ద్వారా ఆలయానికి వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అయ్యలూరి రఘునాథాచారి మాట్లాడారు. हरे नमो श्री कृष्णाय नमः। ओम वेंकटेशाय नमः। दशावतारमेरुपुत्र गिरीशाय नमः। नित्ययौवनमूर्तये नमः। पूर्वाचार्येभ्यो नमः। समस्तविभागाय नमः। देवते नारायणाय नमः। जय श्रीमन्नारायण। నా పేరు అయ్యలూరి రఘునాథాచార్యులు. ఈ యొక్క ఆలయం వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్. వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అత్యంత వైభవంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉన్నది. గత సంవత్సరం దాదాపు 60,000 మంది భక్తులు వచ్చి స్వామివారిని సేవించుకోవడం జరిగింది ఉత్తరద్వారం ద్వారా. ఈసారి కూడా అదేవిధంగా 60 నుంచి 70,000 వరకు స్వామి యొక్క దర్శనం చేసుకోవచ్చని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నాం. ఉదయం 4 గంటలకు స్వామివారి యొక్క గదవాణ సేవ బయలుదేరింది. ఆ తర్వాత ఉత్తరద్వారం యొక్క పూజ తర్వాత మన యొక్క స్వామివారికి గోత్రనామాలతోటి అర్చన చేయడం జరిగింది. భక్తులు చాలామంది విపరీతంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని సేవించుకోవడం జరిగింది. అందరికీ కూడా ఆ యొక్క స్వామి యొక్క మంగళాశాసనం ఉండాలని చెప్పేసి, ఆ యొక్క మొక్కడి దేవతల యొక్క అనుగ్రహం వాళ్ళందరి మీద ఉండాలని చెప్పేసి స్వామివారిని మరీ వేడుకుంటూ జై శ్రీమన్నారాయణ.